పరిచయం చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత పనికిమాలిన వెర్రి వెంగళప్ప చాపగాడు వీడే మోలా. ముద్దుగా సన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. మనోడు ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో తన జీవితాన్ని వృధా చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మనకున్న ఈ 5 మహాసముద్రాల్లోనే పరమ చెత్త బాడీ డిజైన్ ఉన్న చేప ఏదైనా ఉందంటే అది వీడనే చెప్పాలి. ఇక మనోడు సైజు విషయంలో చాలా భారీగా ఉండి దాదాపు 4 మీటర్ల పొడుగు, 2300 కిలోల బరువు, అంటే ఆల్మోస్ట్ ఒక టిప్పర్ లారీ అంత బరువు వరకు పెరుగుతాడు. కానీ వీడి సైజ్ తోనే అసలైన తలకాయ నొప్పి అంతా మొదలవుతుంది. మనోడికి తెలిసిందంతా రెండు. 1 రోజంతా గట్టిగా తిని దిబ్బ రొట్టిలాగా బలిసిపోవడం. 2 జీవితాంతం ఒక పనికి మాలిన పోరంబోకులాగా సముద్రాలంబట తిరుగుతూ బతకడం. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వీడికి సరిగ్గా ఈత కొట్టడం కూడా రాదు. వాడి బాడీతో పోలిస్తే తోక, రెక్కలు చాలా చిన్నగా ఉంటాయి. అందుకే వాడు కదలడానికి కూడా చాలా కష్టపడతాడు. ఇక తిండి విషయానికి వస్తే మనోడు కేవలం జల్లీ ఫిష్ లను, ప్లాంక్టన్లను మాత్రమే తినగలడు. ఎందుకంటే వాటికి వీడి కంటే ఎక్కువ బతకం కాబట్టి. వీడి పనికి మాలిన తనానికి మెచ్చి ఆ దేవుడు కూడా గిఫ్ట్ గా నీ మూతి జీవితాంతం డాక్టర్ బాలి మూతిలాగా మారిపోవాలని శపించేశాడు. అందుకే మీరు ఏ ఫోటోలో చూసినా వీడి నోరు తెరిచే ఉంటది. ఎందుకంటే దాన్ని ఎలా ముయ్యాలో కూడా పాపం వీడికి తెలియదు. వీడు చూడడానికి రోడ్ రోలర్ లాగా భలే దిట్టంగా కనిపిస్తాడు గానీ వీడికి మినిమం సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. అందుకే సముద్రంలోని వేటగాళ్ళందరికీ వీడొక ఈజీ టార్గెట్. కనిపించిన ప్రతి జంతువు వచ్చి వీడి బాడీలోంచి ఒక్కో ముక్క కొరికి వీడి టేస్ట్ అసలేం బాలేదని చెప్పి తుప్పుక్ అని ఊసేసి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీడి బాడీ నిండా 50 రకాల పారాసైట్స్ పార్టీ చేసుకుంటూ ఉంటాయి. కానీ సీ లయన్ గాలికి మాత్రం ఆ టేస్ట్ తో అస్సలు సంబంధం లేదు. అవి వీడి రెక్కలను పీకేసి వాటితో గుర్రం బచ్చాట ఆడుకుంటాయి. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పాపం బాడీ వేడి చేసుకుందాం అని చెప్పి వీడు సముద్రం పైకి వస్తే అక్కడ కూడా పక్షులు వచ్చి వీడి మీద ఉన్న పురుగులన్నింటినీ లాక్కొని పీక్కొని తింటాయి. ఆ టైంలో ఏదో ఒక బోటు వచ్చి వీడిని గుద్దేసి సారీ చెప్పకుండా వెళ్ళిపోతాయి. వీడికున్న ఒకే ఒక స్పెషల్ టాలెంట్ ఏంటంటే వీడికి కొంచెం కూడా నొప్పి తెలియదు. ఎందుకంటే వీడి మెదడు ఒక గోధుమ గింజంత సైజు మాత్రమే ఉంటుంది. పాపం వాడి జీవితాంతం అందరూ వాడిని కొట్టిన కొట్టు కొట్టకుండా చిదగొట్టేస్తున్నారనే విషయం కూడా తెలియకుండానే ఒక అమాయకపు వెర్రి వెంగళప్పలా బతికేస్తాడు.